ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇట్లాంటి సమ్స్ జేఈఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ అనే ఎగ్జామ్స్లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇటువంటి సమ్స్ జనరల్గా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో కానీ బై పార్ట్స్ మెథడ్లో కానీ ట్రై చేసి సాల్వ్ చేస్తే మనకి మినిమం 3 minutes పట్టొచ్చు. అలా కాకుండా సింపుల్ అంటే సింగిల్ ఫార్ములాతో యూజ్ చేసి కనుక చేస్తే మనకి ఈ సమ్ అనేది 1.5 minute పూర్తయిపోతుంది. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్ సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 క్వశ్చన్స్కి మనం ఈ బైపార్ట్స్ మెథడ్ని యూజ్ చేసుకొని 5 minutes ఇక్కడే తీసేసుకుంటే, సో 1 hourలో 5 minutes పోతే ఇంకా మనకి 55 minutes. ఈ 55 minutesలో మిగతా సమ్స్ని మనం సాల్వ్ చేయాలి. సో అలా సమ్కి సమ్ టఫ్ లెవెల్ పెరిగిపోతూ ఉంటే మనకి మళ్ళీ ఎట్ లాస్ట్ వచ్చేటప్పటికి సైన్స్ సరిపోదు. సో ఆ టైం సరిపోదు కాబట్టి ఇటువంటి సమ్స్ని ఎంత ఈజీగా అంటే 1 minute 1.5 minute ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ప్రాబ్లం ఇలా కనుక ఇచ్చారు అని చెప్పంటే సింపుల్గా మన న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డినామినేటర్ ప్లస్ dy/dx ఆఫ్ డినామినేటర్ ఇంటూ b అని చెప్పి మనం రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డినామినేటర్ మనకి 5 cos x ప్లస్ 4 sin x ఇచ్చారు, ప్లస్ b ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ అనమాట. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మనకి sin x కాబట్టి మైనస్ 5 sin x ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x మనకి cos x, సో ప్లస్ 4 cos x అని మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఇట్లానే ఎందుకు చేయాలి అని చెప్పి దాదాపు అందరికీ డౌట్ వస్తుంది. మనకి ఇంటిగ్రేషన్లో కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ ఏంటంటే ఇంటిగ్రల్ f డాష్ x డివైడెడ్ బై mod f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు log mod f ఆఫ్ x ప్లస్ c అని చెప్పి మనకి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాలోకి మనం ఇచ్చిన సమ్ని కనుక తీసుకొచ్చుకొని కనుక సాల్వ్ చేస్తే సమ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సమ్ని మీరు చూసుకుంటే లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ కింద మనం రాసుకున్నామంటే సింపుల్గా సమ్ అయిపోతుంది. సో ఇప్పుడు 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5a cos x, ఇక్కడ 4b cos x. సో 5a ప్లస్ 4b ఇంటూ cos x ప్లస్ ఇక్కడ 4a sin x మైనస్ 5b sin x. సో 4a మైనస్ 5b టైమ్స్ ఆఫ్ sin x. సో ఇప్పుడు లైక్ టర్మ్స్ టూ సైడ్స్ ఈక్వేట్ చేసుకుంటే మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో 5a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 9, ఇంకా 4a మైనస్ 5b ఈజ్ ఈక్వల్ టు -1. ఇది మనకి వచ్చిన వాల్యూస్. సో ఇప్పుడు ఇది మన ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. దీన్ని ఇంటూ 4 ఇంటూ 5, దీన్ని మనం ఇంటూ 4తో కనుక చేస్తే ఈ 4b టర్మ్స్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో అది ఎలా అవుతుందంటే ఇక్కడ మనకి 20 ఇంటూ a 5 5 25. సో మనకి ఇక్కడ 5 5 25 వస్తుంది. సో 25 టైమ్స్ ఆఫ్ a ప్లస్ 5 4 20b is equal to 9 5 45. 4 4 16a minus 4 5 20b is equal to -4. సో ఇక్కడ మనం 20b క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 41 టైమ్స్ ఆఫ్ a is equal to 41. therefore మనకి a వాల్యూ వచ్చేటప్పటికి 1 అవుతుంది. సో పైన అబోవ్ ఇచ్చిన ఈక్వేషన్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి b వాల్యూ కూడా 1 వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి a అండ్ b వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈ ఈక్వేషన్లో మనం a అండ్ b వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో a అండ్ b వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ మనకి 1. సో టైమ్స్ ఆఫ్ 5 cos x ప్లస్ 4 sin x అనేది మనకి ఇచ్చిన డినామినేటర్, ప్లస్ b వాల్యూ కూడా మనకి 1 టైమ్స్ ఆఫ్ -5 sin x ప్లస్ 4 cos x, ఇది మనకి వచ్చిన b వాల్యూ. సో ఇప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. సో ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇచ్చిన క్వశ్చన్ ఇది ఇంటిగ్రల్ 9 cos x మైనస్ sin x డివైడెడ్ బై 5 cos x ప్లస్ 4 sin x dx, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు న్యూమరేటర్ మనకి ఈ వాల్యూ వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ 5 cos x ప్లస్ 4 sin x ప్లస్ ఇట్లా బ్రాకెట్ పెట్టుకోండి. రెండింటిని మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయకూడదు. సో ఇట్లా బ్రాకెట్స్ రాసుకొని ఇంటూ ఇక్కడ -5 sin x ప్లస్ 4 cos x. సో ఇలా రాసేసుకోవాలి.
డివైడెడ్ బై మొత్తం డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని అలానే రాసుకోవాలి. సో 5 cos x ప్లస్ 4 sin x dx. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సపరేట్ చేసుకోవాలన్నమాట టర్మ్స్ని. సో టర్మ్స్ని ఎలా సపరేట్ చేసుకోవాలి? ఇంటీగ్రల్ 5 cos x ప్లస్ 4 sin x డివైడెడ్ బై 5 cos x ప్లస్ 4 sin x. సో ఇలా సపరేట్గా రాసుకున్నాం ఫస్ట్ టర్మ్. దీనికి సపరేట్ ఇంటిగ్రేషన్, మళ్ళీ సపరేట్ ఇంటిగ్రల్ ఇంకోటి రాసుకొని -5 sin x ప్లస్ 4 cos x డివైడెడ్ బై 5 cos x ప్లస్ 4 sin x dx. సో ఇది మనకి సపరేట్గా రాసుకుంటే వచ్చే రిజల్ట్. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇంటీగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇది మీరు చూసుకుంటే ఇంటీగ్రల్ f డాష్ x బై మాడ్ f ఆఫ్ x dx అనే ఫామ్లో ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టు దీని ఆన్సర్ లాగ్ మాడ్ f ఆఫ్ x ప్లస్ c. సో దీని ఇంటిగ్రేషన్ వాల్యూ ఇది కాబట్టి, అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డినామినేటర్ని కనుక మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకి న్యూమరేటర్ వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మనకి మైనస్ సైన్ ఎక్స్, సో -5 sin x వచ్చింది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x మనకి కాస్ ఎక్స్, సో +4 cos x వచ్చింది. సో f డాష్ x బై f ఆఫ్ x కాబట్టి లాగ్ మాడ్ f ఆఫ్ x అనమాట. సో ఇది మనకి -5 sin x ప్లస్ 4 cos x డివైడెడ్ బై 5 cos x ప్లస్ 4 sin x dx. సో ఇప్పుడు సపరేట్గా రాసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1x ప్లస్ ఇది లాగ్ మాడ్ f ఆఫ్ x. సో కింద ఉన్న f ఆఫ్ x కాబట్టి 5 cos x ప్లస్ 4 sin x ప్లస్ ఆ కాన్స్టెంట్ c. చూసారా ఫ్రెండ్స్, ఈ సమ్ని మనం ఎంత సింపుల్గా 2-3 స్టెప్స్లో చేసేసుకోవచ్చు. ఇది మామూలుగా ఇంత స్టెప్ ఎందుకు పట్టిందంటే ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంత లాంగ్ స్టెప్ నేను తీసుకున్నాను. సో ఇట్లా కాకుండా సింపుల్గా ఇక్కడ నుంచే మనం వాల్యూని ఎస్టిమేట్ చేసుకొని సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఈ ఎగ్జాంపుల్ చెప్పిన దానిలానే సిమిలర్గా ఉంటుంది, కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos x ప్లస్ 3 sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx. సో ఇది మనకి వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట. సో దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా సాల్వ్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది నేను ఇచ్చిన ఇంటిగ్రల్ అనుకుంటాను. సో ఇంటిగ్రల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ఫార్ములా రాసుకుంటున్నాను. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ డినామినేటర్. ఇది మనకు ఫార్ములా. ఈ ఫార్ములాను మనం గుర్తుంచుకుంటే ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనకి సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాబ్లం అనే దానికి ఈ ఫార్ములా కాదు, ఇటువంటి ఎన్నో సమ్స్ అంటే మనకి ట్రిగ్నామెట్రిక్ ఫామ్లో ఇవ్వనివ్వండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చిన, ఆల్జీబ్రాయిక్ ఫామ్స్లో ఇచ్చినా కానీ ఈ మెథడ్ని మనం యూజ్ చేసుకొని 2 ఇంటిగ్రల్స్ ఫామ్ల కింద రాసుకొని ఒకటి నార్మల్ ఇంటిగ్రేషన్, ఇంకొకటి ఏమో స్టాండర్డ్ రిజల్ట్ కింద కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సమ్ని కనుక మనం చూసుకుంటే దీన్ని నేను ఆల్రెడీ ఇట్లా సపరేట్గా రాసుకున్నాను అనమాట. సో సపరేట్గా రాసుకుంటే నాకు 23 డివైడెడ్ బై 41 టైమ్స్ ఆఫ్ 4 cos x ప్లస్ 5 sin x వచ్చింది. ఇది న్యూమరేటర్ ఫస్ట్ పార్ట్, మైనస్ 2/41 టైమ్స్ ఆఫ్ -4 sin x ప్లస్ 5 cos x, ఇది మనకి సెకండ్ పార్ట్, డివైడెడ్ బై మనకి 4 cos x ప్లస్ 5 sin x. సో ఇది అంటే స్టార్టింగ్ నేను ఏం చేశానని చెప్పంటే, ఈ స్టార్టింగ్లో మనం ఫస్ట్ స్టెప్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం సాల్వ్ చేసి ఏ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. సో ఏ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను సపరేట్గా కనుక రాసుకున్నానని చెప్పంటే ఇక్కడ నాకు ఇంటీగ్రల్ 23 డివైడెడ్ బై 41 ఇంటూ 1 dx అవుతుంది. ఎందుకంటే ఇక్కడ +4 sin cos x ప్లస్ 5 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 sin x ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నాకు 1 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ 2/41 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ -4 sin x ప్లస్ 5 cos x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx. సో ఇప్పుడు ఇది నార్మల్ జనరల్ ఫామ్కి వచ్చేసింది. ఇది స్టాండర్డ్ రిజల్ట్కి అంటే స్టాండర్డ్ ఫార్ములా కింద వచ్చేసింది, f డాష్ x బై మాడ్ f ఆఫ్ x. సో ఇప్పుడు నాకు ఇక్కడ 23/41 టైమ్స్ ఆఫ్ x ప్లస్ లాగ్ మాడ్ 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ c అనే ఫామ్లోకి వచ్చేసింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి
చాలా చిన్న అంటే చాలా ట్రిక్కీ ఎగ్జాంపుల్స్ని మనం జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఫేస్ చేస్తూ ఉంటాం. సో అటువంటి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా ఈ యొక్క ఫార్ములాను గుర్తుంచుకుంటే సింపుల్గా మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.